దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజులలో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం క్రీస్తు శకం 1509 నుండి 1529 వరకు. శ్రీకృష్ణదేవరాయల తండ్రి పేరు నరసనాయకుడు, తల్లి పేరు నాగలాంబ. శ్రీకృష్ణదేవరాయలకు గల బిరుదులు ఆంధ్రభోజుడు, కన్నడ రాజ్య రామారమణ, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, యవన రాజ్య స్థాపనాచార్య. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు కావడంతో సాహితీ సమరాంగణ సార్వభౌముడు అను బిరుదు వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో వ్రాసిన గ్రంథాలు జాంబవతి కళ్యాణము, మాదల సచరితము, సత్యవధు పరిణయము, సకల కథా సారా సంగ్రహణము, జ్ఞాన చింతామణి, రసమంజరి. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన గ్రంథము ఆముక్త మాల్యద. దీనికే మరొక పేరు గోదాదేవి కథ. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను కీర్తించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికులు డొమింగ్వేస్ న్యూనీజ్. శ్రీకృష్ణదేవరాయల ప్రధానమంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించుటలో కీలక పాత్ర వహించినది తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసును అప్పాజీ, తండ్రి గారు అని పిలిచేవారు. రాయలవారి ఆస్థానానికి భువన విజయం అని పేరు. భువన విజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, మాదయ్య గారి మల్లన, కందుకూరి రుద్రకవి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడు, భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణుడు అని 8 మంది కవులుండేవారు. భువన విజయంలో గల 8 మంది కవులను అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల శ్రీనివాసునికి పరమ భక్తుడు. సుమారు 6 పర్యాయాలు తిరుమల శ్రీనివాసుని దర్శించి అనేక దాన ధర్మాలు చేశాడు. శ్రీకృష్ణదేవరాయలకు 2 భార్యలు, తిరుమలాదేవి, చిన్నాదేవి. కానీ ఆముక్త మాల్యద ప్రకారం 3 భార్యలు, తిరుమలాదేవి, చిన్నాదేవి, అన్నపూర్ణాదేవి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని వివాహం చేసుకున్నాడు. పట్టాభిషక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనీజ్ కథనం. ప్రతాపరుద్ర గణపతిని ఓడించి ఆయన కుమార్తె అన్నపూర్ణాదేవిని భార్యగా స్వీకరించాడని చరిత్రక ఆధారాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయల కుమారుడి పేరు తిరుమల దేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల కుమార్తె పేరు తిరుమలాంబ. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి పేరుతో నిర్మించిన నగరం నాగలాపురం. శ్రీకృష్ణదేవరాయలు మొఘలు సామ్రాజ్య స్థాపకుడైన బాబరుకు సమకాలికుడు. శ్రీకృష్ణదేవరాయలు చెన్నకేశవాలయం,
అజరారామ దేవాలయాన్ని కట్టించాడు. అల్లసాని పెద్దన మను చరిత్రను రాశాడు. నంది తిమ్మన పారిజాత అపహరణమును వ్రాశాడు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యమును వ్రాశాడు. తెనాలి రామలింగడికి వికట కవి అను బిరుదు కలదు. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1529లో మరణించాడు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్ఠించినది అచ్యుత దేవరాయలు.